అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడతన్ని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పెట్టునంత భూమినైనను స్వాస్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి అతని తరువాత అతని సంతానమునకు దాన్ని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వానిని దాస్యమునకు లోపర్చుకొని బాధపెట్టుదురనియు చెప్పెను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయుందురో ఆ జనమునకు నేను విమర్శ చేయుదునని, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రములను కని వారికి సున్నతి చేసిరి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడతనికి తోడయుండి అతని శ్రమలంతటిలో నుండించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికిని అతనిని అధిపతిగా నియమించెను. తరువాత ఐగుప్తు దేశమంతటికిని కానాను దేశమంతటికిని కరువును బహుశ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తనను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హారాము కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొన్న సమాధిలో ఉంచబడిరి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతడు మన వంశముల ఎడల కఠినముగా ప్రవర్తించి తమ శిశువులను బ్రతకకుండా వారిని బయట పారేయవలనని మన పితరులను బాధపెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించుట చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయనన్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపనైరి. మరునాడు 2 పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అన్నలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయము చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచజూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడు? నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్ను చంపదలుచుచున్నావా అని అతనిని త్రోసివేసెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయ్యుండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలో అగ్నిజ్వాలలలో ఒక దేవదూత
అతనికి అగుపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీవు చెప్పులు విప్పుము, నీవు నిలిచియున్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. వారు మూల్గు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తు దేశములో ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వచ్చిన వాడితడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై తమకు ముందు నడిచినట్టు దేవదూతను మాకు చేయుము. ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినమందు వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. అందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణలను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకొన్న ప్రతిమలైన మోలోకు గుడారమును రొంఫాయును దేవత యొక్క నక్షత్రమును మోసుకుని పోతిరి గనుక బబ్లోను ఆవలికి మిమ్మును కొనిపోయేదను. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చెయ్యవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకొనినప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దాన్ని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయపొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టగోరుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు. పుష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని సహింపకయుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దాన్ని గైకొనలేదని చెప్పెను. కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచున్నాడని వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్నపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడి ఉండుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్నపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలను ఒక యవనుని పాదముల యొద్ద
తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళూని, ప్రభువా, వారి మీద నా పాపములు మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావును సమ్మతించెను.